హలో గైస్, మీకు గనక మా వన్ పీస్ వీడియోస్ నచ్చినట్లయితే ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వన్ పీస్ ఎపిసోడ్ 69 స్టార్టింగ్లో మనం ఊసాప్ని చూస్తాం. ఊసాప్ బైనాక్యులర్లోంచి ఎక్కడికో చూస్తూ అనుకుంటుంటాడు ఈ లిటిల్ గార్డెన్ ఎప్పుడు వస్తుందో అని చెప్పేసి. అండ్ ఈ మాటలను విన్న తర్వాత జోరో అంటుంటాడు ఊసాప్ కొద్దిసేపు సైలెంట్ ఉండలేవు అని చెప్పేసి. అండ్ వీళ్ళిద్దరూ ఇలా ఆర్గ్యూ చేసుకోవడం విన్న తర్వాత నామి అంటుంది, ఏంటి మీరు కొద్దిసేపు కూడా సైలెంట్ గా ఉండలేరా, కనపడట్లేదా నేను ఇక్కడ పని చేస్తున్నా అని చెప్పేసి. అప్పుడు వివి అంటుంది, నామి వాళ్ళ గురించి వదిలే, నువ్వు అడిగావు కదా మా అలబాస్టర్ కింగ్డమ్ మ్యాప్ ఎలా ఉంటుంది అని చెప్పేసి, ఆ మ్యాప్ గురించి నీకు మొత్తం చూపిస్తా అని చెప్పేసి స్కెచ్ గీసి చూపిస్తుంటుంది. అప్పుడే వాళ్ళిద్దరికి మంచి ఫుడ్ చేసిన స్మెల్ వస్తుంది. అండ్ స్మెల్ పీల్చుకున్న తర్వాత ఎవరు చేశారని చెప్పేసి అనుకుంటుంటారు. అప్పుడే మన సాంజీ 2 ప్లేట్లలో మంచి ఫుడ్ తీసుకొస్తా అంటాడు. వివి అండ్ నామి, ఇది మా బరాటియాలోనే స్పెషల్ డిష్, సో ఈ డిష్ నేను మీకోసమే చేసా, వచ్చి తినండి అని చెప్పేసి అంటుంటాడు. ఇది విన్న తర్వాత వాళ్ళిద్దరు వచ్చి తినే లోపలే మన ఊసాప్ అక్కడికి వచ్చేసి అంటుంటాడు, ఈ ఫుడ్ నేనే ఫస్ట్ టేస్ట్ చేస్తా అని. అప్పుడు మన సాంజీ కోపంతో అంటాడు, ఊసాప్ ఇది స్పెషల్ గా నేను వీళ్ళిద్దరి కోసం చేశాను, నీకు కావాలంటే అక్కడ కిచెన్ లో ఉంది పెట్టుకొని తినిపో. అవును, ఆ లూఫీ కూడా ఎక్కడ అని చెప్పేసి అంటుంటాడు. అది విన్న తర్వాత మన నామి అంటుంది, నాకు వివికి స్నానం చేయాలనిపించింది, అందుకే లూఫీని నీళ్లు వేడి చేయమని పంపించామని చెప్పేసి అని అంటుంటుంది. అప్పుడే పెద్ద సౌండ్ వస్తుంది బయట సైడ్ నుంచి. వాళ్ళందరూ వెళ్ళి చూస్తారు అక్కడ ఏం జరిగిందని చెప్పేసి. అప్పుడే మనం చూస్తాం లూఫీ ఆ పెడల్ని గట్టిగా తొక్కడం వల్ల ఆ పెడల్ ముక్కలు అయిపోయింది. అందువల్ల నీళ్లు డ్రా చేసే మిషన్ కూడా ముక్కలు అయిపోయింది. అది చూసిన తర్వాత నామి ఒకేటేస్తుంది కోపంతో లూఫీని. దాని తర్వాత మన ఊసాప్ని చూసి నామి అంటుంది, ఊసాప్ ఎలాగో ఇలాంటి పనులు మన లూఫీతో కావు, సో నువ్వే వెళ్ళి మా కోసం వేడి నీళ్లు తయారు చేయని చెప్పేసి అంటుంది. ఇది విన్న తర్వాత ఊసాప్ అంటాడు, స్నానం చేసిన నువ్వే వెళ్ళి వేడి చేసుకుంటాడు. వీళ్ళు ఇలా ఆర్గ్యూ చేస్తున్నప్పుడే ఆ న్యూస్ పేపర్ తెచ్చే బర్డ్ ఆ షిప్ మీదకి వచ్చేస్తుంది. అది చూసిన తర్వాత మన నామి ఆ న్యూస్ పేపర్ తీసుకొని అంటుంది, ఎప్పుడో పొద్దున రావాల్సిన న్యూస్ పేపర్ ఇప్పుడు మధ్యాహ్నం వచ్చింది, సో నేను దీనికోసం డబ్బులు కట్ చేస్తాను అని చెప్పేసి. ఇది విన్న తర్వాత వివి అంటుంది, నామి ఇది గ్రాండ్ లైన్, ఇక్కడ న్యూస్ పేపర్ రావడమే గొప్ప అని చెప్పేసి. అప్పుడు నామి న్యూస్ పేపర్ చదువుతూ అంటుంది, అవును వివి నువ్వు చెప్పినది కరెక్ట్, ఇది ఈస్ట్ బ్లూ కాదని చెప్పేసి. దాని తర్వాత మన నామి ఆ న్యూస్ పేపర్ చదివిన తర్వాత అటు ఇటు చూస్తుంది. అండ్ ఆ న్యూస్ పేపర్ చదివిన తర్వాత మన నామి కళ్ళలో కొంచెం టెన్షన్ కూడా కనపడుతుంది. దాని తర్వాత ఏ న్యూస్ పేపర్ పేజ్ అయితే చదివింటుందో ఆ పేజ్ తిప్పేస్తుంది. దాని తర్వాత అప్పుడే మన లూఫీ ఆ న్యూస్ పేపర్ చూసి అంటాడు, నేను నమ్మలేకపోతున్నా అని చెప్పేసి. అది చూసిన తర్వాత నామి అంటుంది, నేను పేజ్ ఆల్రెడీ తిప్పేసే కదా, వీడు చూడలే కదా అని చెప్పేసి. అప్పుడే మన లూఫీ అంటుంటాడు, నమ్మలేకపోతున్నా మా ఫ్రెండ్ కోబీ కూడా ఇక్కడ ఉన్నాడని చెప్పేసి. అది చూసిన తర్వాత జోరో అంటాడు, నామి ఒకసారి ఆ న్యూస్ పేపర్ లో ఏం జరిగిందో చదువు అని చెప్పేసి. అప్పుడు నామి చదివి అంటుంది, వీళ్ళిద్దరు ఒకప్పుడు నేవీ బేస్ సిటీలో ఉండేటోళ్ళంట. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత గార్ప్ ద ఫిస్ట్ వీళ్ళిద్దరిని నేవీ హెడ్ క్వార్టర్స్ లో అంటే గ్రాండ్ లైన్ లో నేవీ హెడ్ క్వార్టర్స్ లో తీసుకొచ్చారని చెప్పేసి. ఇది విన్న తర్వాత జోరో అంటాడు, సో ఇప్పుడు ఆ కోబీ ఇక్కడికి అంటే గ్రాండ్ లైన్ కి వచ్చాడు అన్నమాట, నెక్స్ట్ టైం వాడు మనం మీట్ అయితే మన ఇద్దరం శత్రువులు అవుతాం అని చెప్పేసి. అప్పుడు లూఫీ అంటాడు, అయితే ఏం ప్రాబ్లం లేదు, వాని చిన్నప్పుడు డ్రీమ్ అదే, సో వాని డ్రీమ్ ని నిజం చేసుకొని అంటాడు. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది నేవీ హెడ్ క్వార్టర్ సైడ్. అండ్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత మన కోబీ అండ్ హెల్మెపో ఇద్దరు చూసి షాక్ అవుతుంటారు వాళ్ళ ముందర ఏం జరుగుతుందో. ఎందుకంటే అక్కడ ఉండే చాలా మంది నేవీ సోల్జర్స్ చాలా కఠినమైన ఎక్సర్సైజ్ చేస్తుంటారు. అందులో పుషప్స్, జాగింగ్, రన్నింగ్ ఇలాంటి చాలా కఠినమైన ఎక్సర్సైజెస్ ఉంటాయి. అండ్ అదంతా చూసిన తర్వాత హెల్మెపో అంటుంటాడు, కోబీ నేను నా మనసు మార్చుకునే, నాకు వీళ్ళందరినీ చూసిన తర్వాత అర్థమైంది ఇంత కఠినంగా ఎక్సర్సైజ్ ఉంటాయి కాబట్టి మన బాడీ ఇంత కఠినమైన ఎక్సర్సైజ్ సడన్ గా చేసే తట్టుకోలేదు, అందుకే ఒక 2-3 సంవత్సరాలు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మళ్ళీ బాడీ బిల్డ్ చేసుకుని ఇక్కడికి వచ్చేద్దాం, ఇప్పుడు కావాలంటే మళ్ళీ మరీన్స్ లో జాయిన్ అయ్యి పెద్ద ఆఫీసర్ అవుదామని అంటుంటాడు. ఇది విన్న తర్వాత కోబీ కోపంతో హెల్మెపో కాలర్ పట్టుకొని అంటాడు, నువ్వు ఏమన్నావు, నిన్న మొన్న ఏమన్నావు చెప్పు, నువ్వు ఒక పెద్ద ఆఫీసర్ నై మీ డాడీని పట్టుకొని జైల్లో వేస్తాను లేదా, మరి ఆ ఊపు ఆ తెగింపు ఇప్పుడేమైంది, ఇప్పుడు చచ్చుబడిపోయిందే, నువ్వు ఇప్పుడు మానుకుందాం అనుకుంటున్నావు మరీన్ కాకోకుండా. ఇది విన్న తర్వాత హెల్మెపో అంటాడు, కోబీ నువ్వు మర్చిపోయినట్టున్నావు, అసలుకి ఆ ఎక్సైజ్ చూడడానికి ఎంత కఠినంగా ఉన్నాయి, ఎందుకంటే అవి కనుక మనం చేస్తే మనం ఇక్కడే చచ్చిపోతామని చెప్పేసి. ఇది విన్న తర్వాత కోబీ కాన్ఫిడెన్స్ తో అంటాడు, మన డ్రీమ్ ను మనం పూర్తి చేసుకుంటే చనిపోయినా నో ప్రాబ్లం. అప్పుడే అక్కడికి గార్ప్ ద ఫిస్ట్ వచ్చేసి వాళ్ళిద్దరి మాటలు వినేసి అంటాడు, మీ ఇద్దరు ఇక్కడ నుంచి పారిపోవడానికి ట్రై చేస్తున్నారు కదా, మీకు ఎంత ధైర్యం ఉంటే నా ముందరనే పారిపోదామని ట్రై చేస్తారని చెప్పేసి ఒక ఏటు హెల్మెపోని ఒక ఏటు కోబీని వేసి అక్కడే పడేస్తాడు. దాని తర్వాత అంటాడు, మీరు ఎలాగో వెళ్ళాలనుకునే ఇక్కడ నుంచి వెళ్ళడం అంత ఈజీ కాదని చెప్పేసి అక్కడ నుంచి తను వెళ్ళిపోతుంటాడు. అండ్ అది చూసిన తర్వాత కోబీ గట్టిగా అరుస్తాడు, వైస్ అడ్మిరల్ గార్ప్ ఒక మంచి మెరైన్ ఆఫీసర్ అవ్వాలనేది నా చిన్నప్పుడు డ్రీమ్, అండ్ దానికోసం నేను ఏమైనా చేయడానికి రెడీ అండ్ ఎంతైనా చేయడానికి రెడీ, అండ్ అలా ట్రైనింగ్ చేస్తూ నేను చనిపోయినా నాకు నో ప్రాబ్లం అని అంటుంటాడు. అండ్ ఈ మాటలన్నీ అన్న తర్వాత గార్ప్ చాలా కోపంతో చూస్తున్నా మన కోబీ మాత్రం గార్ప్ ను కాన్ఫిడెన్స్ తో అలాగే చూస్తూ ఉంటాడు. అండ్ ఈ మాటలన్నీ విన్న తర్వాత మన గార్ప్ అంటాడు, రే పిల్లోడా నీకు ఎంత ధైర్యం ఉంటే నా ముందరే అంత గట్టిగా అరుస్తావు అని చెప్పేసి. అండ్ ఈ మాటలన్నీ విన్న తర్వాత మన కోబీ అండ్ హెల్మెపో ఇద్దరు ఫుల్ షాక్ లోకి వెళ్ళిపోయింటారు, భయపడుతూ ఉంటారు. దాని తర్వాత మన గార్ప్ అక్కడ నుంచి వెళ్ళిపోతూ అంటాడు, కెప్టెన్ ఆ ఇద్దరు పిల్లల మీద ఒక కన్నేసి ఉంచు అని చెప్పేసి. అండ్ అప్పుడే మనం చూస్తాం అక్కడ గార్ప్ తో పాటు ఇంకో ఆఫీసర్ ఉంటాడు, అతనే కెప్టెన్ అనమాట. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అయితే అది ఈ పిల్ల సైడ్. ఈ పిల్ల మెరీన్స్ తో కొంచెం టెన్షన్ పడుతూ అడుగుతుంది, అసలు ఏమన్నారు
ఇంకోసారి రిపీట్ చేయండి అని చెప్పేసి అప్పుడు ఆ మరీన్స్ అంటారు కోబీ అండ్ హెల్మెపో ఆల్రెడీ ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు గ్రాండ్ లైన్ లోని నేవీ హెడ్ క్వార్టర్స్ కి. ఇది విన్న తర్వాత ఈ పిల్ల వాళ్ళ దగ్గరికి వచ్చేసి ఏడుస్తూ తన చిన్ని చేతులతో వాళ్ళని కొట్టుతూ అంటుంది, అసలు మీరు వాళ్ళని ఎందుకు వాళ్ళనిచ్చారు, వాళ్ళు కనీసం నాకు బాయ్ కూడా చెప్పలేదు, నేను వాళ్ళ కోసమే వండడం నేర్చుకున్నా, ఇప్పుడు వాళ్ళు లేకపోతే నేను ఎవరికి ఫుడ్ పెట్టాలని చెప్పేసి ఏడుస్తుంది. అండ్ దాని తర్వాత అనుకుంటుంది కనీసం నేను బాయ్ కూడా చెప్పలేకపోయినా నా బ్యాడ్ లక్ అని చెప్పేసి. అప్పుడే ఇక్కడ సీ షిఫ్ట్ అయితే నేవీ హెడ్ క్వార్టర్స్ లో మన కోబీ అండ్ హెల్మెపో సైడ్. వీళ్ళిద్దరూ నేవీ హెడ్ క్వార్టర్స్ లో పొద్దు నుంచి సాయంత్రం వరకు కంటిన్యూస్ గా క్లీనింగ్ పని కానీ, లేకుంటే బట్టలు ఉతకడం కానీ, లేకుంటే పాత్రలు తోమడం కానీ, అన్ని పనులు కంటిన్యూస్ గా ఏ ప్రాబ్లం లేకుండా ఏ కంప్లైంట్ లేకుండా కంటిన్యూస్ గా చేస్తూనే ఉంటారు. అండ్ రాత్రి అయితే అది ఫైనలీ దాని వల్ల వాళ్ళు రిలాక్స్ అయ్యి పడుకుందామని చెప్పేసి అక్కడే పడుకుంటూ ఉంటారు. అప్పుడే హెల్మెపో అక్కడ నుంచి లేచి ఏదో చూస్తూ ఉంటాడు. అది చూసిన తర్వాత కోబీ అడుగుతాడు అసలు నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పేసి. అప్పుడు ఆ హెల్మెపో అంటాడు కోబీ నేను ఇలా బతకాలనుకోలేదు, సో నేను ఫైనల్లీ ఒక డిసిజన్ తీసుకున్నాను, నేను ముందులాగా మా డాడీ కంటే ఒక మంచి ఆఫీసర్ అయిపోయి నేను ముందులాగా చాలా హ్యాపీగా బతుకుతా అని చెప్పేసి, అందువల్ల నేను ట్రైన్ చేయాల్సి వస్తుంది, సో నాకు రాత్రిపూటే టైం దొరుకుతుంది కాబట్టి నేను రాత్రిపూటే ట్రైనింగ్ చేస్తా అంటాడు. మనం పొద్దు నుంచి సాయంత్రం వరకు వర్క్ చేస్తూనే ఉంటాం కదా, ఇప్పుడు కూడా అంటే నైట్ కూడా మనం నిద్రపోకుంటే మనం చనిపోతాం అని చెప్పేసి. ఇది విన్న తర్వాత హెల్మెపో నవ్వుతూ అంటాడు నువ్వే అన్నావు కదా మన డ్రీమ్ ను పూర్తి చేసుకుంటూ మనం చనిపోయినా నో ప్రాబ్లం అని. అండ్ ఈ మాటలని విన్న తర్వాత మన కోబీకి అర్థమైపోతుంది అసలు నేను కూడా ఇన్ని రోజులు ఆ సొల్లు చెప్తున్నా కాబట్టి డ్రీమ్ అది అని చెప్పేసి, కానీ నేను ఇంతవరకు ఒక్కటి కూడా ఆ డ్రీమ్ ను పూర్తి చేసుకోవడానికి ప్రయత్నమే చేయలే. అండ్ ఈ రోజు నీ మాటలు విన్న తర్వాత నాలో కూడా మోటివేషన్ వచ్చింది, సో వెళ్దాం పదా ఇద్దరం కలిసి కంటిన్యూస్ గా ట్రైనింగ్ చేసి చాలా స్ట్రాంగ్ అయ్యి మరీన్ ఆఫీసర్లు అవుదామని చెప్పేసి. అండ్ ఈ మాటలన్నీ బయట ఉన్న ఈ ఆఫీసర్ వింటుంటాడు. అప్పుడే మనం చూస్తాం కోబీ అండ్ హెల్మెపో ఇద్దరు కలిసి అక్కడే ఉన్న గ్రౌండ్ లో ట్రైనింగ్ చేస్తూ ఉంటారు, రన్నింగ్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ మొత్తం సీన్ అంతా మన గార్ప్ అక్కడే కూర్చొని తన ఆఫీసర్ తో పాటు చూస్తూ ఉంటాడు. అండ్ అప్పుడే మనం చూస్తాం కోబీ అండ్ హెల్మెపో జస్ట్ బేసిక్ ట్రైనింగ్ కాకుండా తన బాడీని కూడా బిల్డ్ చేసుకుని ట్రైనింగ్ చేస్తూ ఉంటారు. అండ్ అప్పుడే మనకు అర్థమైపోతుంది వీళ్ళు పగల నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉన్న పనులన్నీ చేస్తూ ఉంటారు. అండ్ రాత్రి అయితే మొత్తం వాళ్ళ బాడీని స్ట్రాంగ్ చేసుకొని మెరీన్ తొందరగా అయ్యేదానికి చాలా కష్టపడుతుంటారు. అలాగే వాళ్ళ కొత్త కొత్త స్వాట్ మ్యాన్ షిప్ స్టైల్స్ ఇట్లాంటి డిఫరెంట్ కూడా ప్రాక్టీస్ చేస్తుంటారు. అప్పుడే ఇక్కడ షిఫ్ట్ అయితే మరుసటి రోజు మధ్యాహ్నానికి అక్కడ నేవీ హెడ్ క్వార్టర్స్ లో మన మంకీ డి లూఫీ వాంటెడ్ పోస్టర్ చూసిన తర్వాత అక్కడ ఉన్న నేవీ ఆఫీసర్లు ఉంటారు. ఇలాంటి పైరేట్ల వల్లే మొత్తం ప్రపంచమంతా నాశనం అయిపోతుంది, ఇట్లాంటి వాళ్ళు చాలా తొందరగా చనిపోవాలని చెప్పేసి. అండ్ ఈ మాటలన్నీ వింటున్న మన కోబీ అంటాడు నాకు మంకీ డి లూఫీ తెలుసు, అతను నా ఫ్రెండ్, అతను వీళ్ళందరూ చెప్పిన చెడ్డోడు అస్సలు కాదని చెప్పేసి. అండ్ ఈ మాటలన్నీ విన్న తర్వాత మనోని నోరు మూపించి ఈ హెల్మెపో అంటాడు రే కోబీ నువ్వు మర్చిపోయావా మనం నేవీ హెడ్ క్వార్టర్స్ లో ఉన్నాం, నీ మాటలు ఎవరన్నా మరీన్స్ వింటే నన్ను కలిపి చంపేస్తారని ఉంటాడు. అప్పుడే మన గార్ప్ ద ఫిస్ట్ వాళ్ళిద్దరి మాటలు వెనకాల వచ్చేసి వింటుంటాడు. అండ్ ఆ మాటలన్నీ విన్న తర్వాత మన గార్ప్ అంటాడు ఓకే నీ మాటలన్నీ విన్న తర్వాత నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, అది కాకుండా నువ్వు ఒక పైరేట్ ఫ్రెండ్ అని తెలిసిన తర్వాత నాకు ఇంకా ఇంట్రెస్టింగ్ అనిపించింది అని చెప్పేసి వాళ్ళిద్దరిని ఒక దగ్గరికి తీసుకొచ్చింటాడు. అండ్ అక్కడికి తీసుకొచ్చిన తర్వాత గార్ప్ అంటుంటాడు సో మీ ఇద్దరు ఆ పైరేట్ మంకీ డి లూఫీ ఫ్రెండ్స్ అన్నమాట అని చెప్పేసి. అండ్ ఈ మాటలన్నీ విన్న తర్వాత ఫస్ట్ ఇద్దరు టెన్షన్ పడుతుంటారు. బట్ అప్పుడే కోబీ అంటాడు సార్ లూఫీతో ఫ్రెండ్ నేను అవ్వడం అనేది మాత్రం నిజమే, కానీ దీంతో హెల్మెపోకు అసలు సంబంధమే లేదు, ఎందుకంటే లూఫీ ఫ్రెండ్ నేను ఒక్కనే అని చెప్పేసి. ఇది విన్న తర్వాత హెల్మెపో కోబీని ఆపేసి అంటాడు సార్ మేమిద్దరం లూఫీకే ఫ్రెండ్స్, కానీ మేము ఫ్రెండ్స్ అయ్యేదానికి మేము మరీన్స్ అయ్యేదానికి అసలు సంబంధమే లేదు, ఎందుకంటే మేము మరీన్స్ అయిన తర్వాత ప్రతి ఒక్క పైరేట్ ని ఒకే రకంగా చూస్తాం, అది మా ఫ్రెండ్ అయినా ఇంకొకరైనా, సో మా డ్రీమ్ మాత్రం నిజం, అది అబద్ధం కాదు సార్ అని అంటుంటాడు. ఇది విన్న తర్వాత గార్ప్ అంటాడు అయితే మీ డ్రీమ్ లో ఎంత సత్తా ఉందో మాకు చూపిరా అని. ఇది విన్న వెంటనే వాళ్ళిద్దరి మీద ఉండే టీ షర్ట్లని తీసి గాల్లోకి ఎగిరేసి ఫుల్ నేకెడ్ బాడీతో ఫైట్ చేయడానికి రెడీ ఉంటారు. అప్పుడు కోబీ అంటాడు సార్ ఈ రోజు మీకు చూపిస్తాం మేము ఎంత స్ట్రాంగ్ అయ్యామో అని. ఇది విన్న తర్వాత గార్ప్ చాలా కామ్ గా అడుగుతాడు అసలు మీరు ఏం మాడుతున్నారో మీకన్నా అర్థమైతుందరా అని చెప్పేసి. అండ్ ఈ మాటలని ఇగ్నోర్ చేసేసి ఫైట్ చేయడానికి వస్తున్నాం సార్ రెడీగా ఉండండి అని చెప్పేసి వీళ్ళిద్దరు గార్ప్ తో ఫైట్ చేయడానికి వస్తారు. అండ్ అది చూసిన తర్వాత మన గార్ప్ జస్ట్ ఒకేటు కోబీకి ఒకేటు హెల్మెపోకేసి అక్కడే పండేస్తాడు. దాని తర్వాత అంటాడు చూసారా మీ దగ్గర అంత తడి లేదు, సో మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని. అక్కడ నుంచి మనోడ వెళ్ళిపోతుంటాడు. బట్ అప్పుడే మన హెల్మెపో అండ్ కోబీ ఇద్దరు అక్కడ నుంచి లేస్తారు. అండ్ లేచిన తర్వాత అంటారు సార్ మా డ్రీమ్ ను ఫుల్ఫిల్ చేసుకుంటా మేము చనిపోయినా నో ప్రాబ్లం, కానీ మేము మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఓటమి ఒప్పుకోమని చెప్పేసి ఇంకా ఫైట్ చేయడానికి రెడీ ఉంటారు. ఆ మాటలన్నీ విన్న తర్వాత గార్ప్ గట్టిగా నవ్వడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడే మనం చూస్తాం హెల్మెపో అండ్ కోబీ ఇద్దరు గార్ప్ ఒక పంచి ఇచ్చింటారు. అప్పుడే గార్ప్ అంటుంటాడు నేను ఇక్కడికి మిమ్మల్ని ఫిజికల్ స్ట్రెంగ్త్ చెక్ చేయడానికి తీసుకురాలే, కానీ మీ మోటివేషన్ చెక్ చేయడానికి తీసుకొచ్చా, ఎందుకంటే నాకు తెలుసు మీరు ఫిజికల్ గా ఇప్పటికి చాలా వీక్ అని చెప్పేసి. అప్పుడే మనం చూస్తాం గార్ప్ కు పంచి ఇచ్చే లోపలే గార్పే వీళ్ళిద్దరిని కుక్కను కొట్టినట్టు కొట్టి కింద పడేసింటాడు. అప్పుడు గార్ప్ అంటాడు నేను ఇక్కడికి మిమ్మల్ని తీసుకొచ్చే ముందే అనుకున్నా మీరు కనుక ఈ టెస్ట్ పాస్ అయితే అంటే మీ దగ్గర మోటివేషన్ చాలా ఉంటే మీకు స్పెషల్ ట్రైనింగ్ ఇద్దామని చెప్పేసి. ఇప్పుడు మీరు టెస్ట్ పాస్ అయినారు, సో రేపటి నుంచి మీరు స్పెషల్ ట్రైనింగ్ రెడీ ఉన్నానని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంటాడు. అండ్ అది చూసిన తర్వాత ఆ స్పెషల్ ట్రైనింగ్ గురించి విన్న తర్వాత వీళ్ళిద్దరు మనోనికి సెల్యూట్ కొడతా అనుకుంటారు. థ్యాంక్ యూ వైస్ అడ్మైరల్ గార్ప్ సార్ అని చెప్పేసి
చెప్పేసి దాని తర్వాత రోజు నుంచి ఆ ఆఫీసర్ వాళ్ళిద్దరికి ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. అండ్ అది చూస్తున్న గార్ప్ అంటాడు, అవును రో మర్చిపోయినా, అసలు ఈ లూఫీ మీ ఫ్రెండ్ అనే విషయం ఎవరికి చెప్పొద్దు, లేకుంటే మీరు పెద్ద ప్రాబ్లమ్ లో పడతారని చెప్పేసి ఇది విన్న తర్వాత ఎస్ సార్ అని చెప్పేసి వాళ్ళు కూడా మేము ఎవరికి చెప్పాం సార్ అంటారు. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అయితే మన నామి సైడ్. నామి మార్నింగ్ పేపర్ ని చూస్తూ ఏదో టెన్షన్ పడుతుంటుంది. దాని తర్వాత మన నామి ఆ పేపర్ ని ఒక డ్రాయర్ లో వేసేసి మూసేస్తుంది. అండ్ దాని తర్వాత అనుకుంటుంది ఎట్టి పరిస్థితుల్లో ఈ న్యూస్ పేపర్ లోని న్యూస్ ను మాత్రం వివికి చూపించకూడదు, లేకుంటే తను చాలా బాధపడుతుంది అని చెప్పేసి అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అయితే మన లూఫీ సైడ్. లూఫీ అండ్ మిగతా వాళ్ళు నిద్రపోతుంటారు అక్కడే. అప్పుడు నిద్రలోనే మన లూఫీ అంటాడు, మీరు అందరూ లిటిల్ గార్డెన్ కు వెళ్ళడానికి రెడీనా అని చెప్పేసి అప్పుడు నిద్రలోనే వాళ్ళందరూ కూడా అంటుంటారు ఎస్ కెప్టెన్ అని చెప్పేసి. దాంతో పాటు ఈ ఎపిసోడ్ ఇక్కడే అయిపోతుంది గైస్.